మెంటల్ అబిలిటీ, ఈ యొక్క మానసిక సామర్థ్యంలో రీజనింగ్ కూడా యాడ్ అవుతుంది కదా. ఈ రీజనింగ్లో మొదటగా మనం గడియారము అనే లెక్క చెప్పాం. ఇప్పుడు దీంట్లో క్యాలెండర్ అనే దాన్ని మనం గమనిద్దామండి. క్యాలెండర్, ఈ క్యాలెండర్ అనేది రోజు మనం చూస్తూ ఉండేటువంటి కాలానికి ప్రతీకలు రెండు అవుతాయి. ఒకటి గడియారం, ఇంకొకటి క్యాలెండర్. క్యాలెండర్లో మనకి ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఎన్ని నెలలు ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలలు కలిగిన క్యాలెండర్ని ఈ సంవత్సరాల పరంగా 2 భాగాలుగా విడదీయచ్చు. ఒకటి వచ్చేసి సాధారణ సంవత్సరం, రెండోది వచ్చేసి లీపు సంవత్సరం. ఎన్ని భాగాలు తీసుకోవచ్చు? 2 భాగాలు. ఒకటి సాధారణ సంవత్సరం, ఇంకోటి ఏ సంవత్సరం అవుతుంది? లీపు సంవత్సరం అవుతుంది. ఈ సాధారణ సంవత్సరంలో మనకు 365 రోజులు ఉండును. దీనిలో ఫిబ్రవరి నెలకు 28 రోజులు మాత్రమే ఉండును. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉండును. ఫిబ్రవరి నెలలో మాత్రమే ఎన్ని రోజులు ఉంటుంది? 28 రోజులు ఉంటుంది. లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉండును. ఈ ఒక్క రోజు ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉండును. లీపు సంవత్సరంలో అయితే ఫిబ్రవరి మంత్కి 29 రోజులు వస్తాయండి. సాధారణ సంవత్సరం అయితే ఫిబ్రవరిలో మాత్రం 28 రోజులు వస్తాయి. ఈ లీప్ సంవత్సరంలో ఏమవుతుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే జనవరి 1వ తారీఖు ఏ రోజైతే అవుతుందో డిసెంబర్ 31 కూడా అదే రోజు అగును. ఏ రోజుతో మొదలవుతుందో అదే రోజుతో అవుతుంది. ఏ సంవత్సరంలో? సాధారణ సంవత్సరంలో. ఏ రోజుతో మొదలవుతుందో అదే రోజుతో ఏమవుతుందో అంతమవుతుంది. లీపు సంవత్సరంలో మాత్రం అలా కాదు. లీప్ సంవత్సరం అలా కాదు. కాబట్టి సాధారణ సంవత్సరంలో మాత్రమే లాజిక్ వస్తుంది. లీపు సంవత్సరంలో ఒక రోజు ఎక్స్ట్రా లేదా 2 రోజులు ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా? ఇంకా ఏ రోజులు అంటే ఏ సంవత్సరంలోనైనా 52 వారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే లీపు సంవత్సరంలో కానీ సాధారణ సంవత్సరంలో కానీ 52 వారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే 52 ఆదివారాలు వస్తాయి, 52 సోమవారాలు, 52 మంగళవారాలు, అట్లా 52 శనివారాలు వస్తాయి. అయితే సాధారణ సంవత్సరంలో ఒక రోజు విషమ రోజుగా ఉంటుంది. దీన్ని ఆడ్ డే అంటారు. ఎందుకంటే 52 ఏళ్ళు ఎంత అవుతుంది? 364 అవుతుంది. కానీ ఎంత ఉంది? 365 ఉన్నది కదా. ఒక రోజు ఏమవుతుంది? ఎక్స్ట్రా అవుతుంది. దీన్ని ఒక విషమ రోజు. ఇందులో ఎన్ని రోజులు విషమ రోజులు ఉంటాయి? 2 విషమ రోజులు ఉంటాయి. 2 విషమ రోజులు ఉంటాయి. అంటే ఇక్కడ వచ్చేసి సాధారణ సంవత్సరంలో 53 వారాలు కావడానికి ఒక్క రోజుకి అవకాశం ఉంటుంది. లీపు సంవత్సరంలో 53 వారాలు కావడానికి 2టికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్లో ఏమన్నా గమనించినట్లయితే క్వశ్చన్ ఇట్లా అడిగాడు అనుకోండి, 53 సోమవారాలు ఒక సాధారణ సంవత్సరంలో కావడానికి గల అవకాశాల సంఖ్య అన్నాడు అనుకోండి. 53 వారాలు కావడానికి ఒక సాధారణ సంవత్సరంలో కావలసిన అవకాశాల సంఖ్య అంటే అర్థం ఏంటి? 1/7. అవకాశాల సంఖ్య, అవకాశాల సంభావ్యత అనొచ్చు. అవకాశాల సంభావ్యత 1/7. అట్లాగే 53 వారాలు ఏదన్నా కానివ్వండి, సోమవారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, ఏ వారమైనా కానివ్వండి, సాధారణ సంవత్సరంలో 53 కావాలంటే 1/7 కావాలి. అదే 53 వారాలు ఒక లీపు సంవత్సరంలో కావాలంటే గల సంభావ్యత ఎంత అవుతుందండి? 2/7 అవుతుంది. లీప్ సంవత్సరంలో కావాలంటే 2/7 అవుతుందండి. సాధారణ సంవత్సరంలో కావాలంటే 1/7 అవుతుంది. అయితే ఏ సంవత్సరంలోనైనా ఖచ్చితంగా ఏముంటుంది? 52 వారాలు అవుతాయి.
ఇంకా లీప్ సంవత్సరం అంటే ఏమిటి, దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. లీప్ సంవత్సరం అంటే ఏమిటి, బిట్ రావచ్చు. ఈ లీప్ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఏ సంవత్సరాలైతే 4తో భాగించబడతాయో, ఏ సంవత్సరాలైతే 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయో, ఏ సంవత్సరాలైతే 4 చేత నిశ్శేషంగా భాగించబడతాయో ఆ సంవత్సరాలు ఏ సంవత్సరాలు అవుతాయి, లీప్ సంవత్సరాలు అవుతాయి. ఆ సంవత్సరాలు ఏమవుతాయి, లీప్ సంవత్సరాలు అవుతాయి. ఈ కింది వానిలో లీప్ సంవత్సరం తెలుపుము అన్నా అనుకోండి, ఏ సంవత్సరాలైతే 4తో భాగించబడతాయో ఆ సంవత్సరాలు ఏమవుతాయి, లీప్ సంవత్సరాలు అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ 1976 అనుకోండి, ఇది 4తో భాగిస్తుందా లేదంటే మీ చివరి 2 డిజిట్లు మాత్రమే తీసుకోండి, మొత్తం తీసుకోవద్దు, చివర 2 డిజిట్లు మాత్రమే తీసుకోండి. ఈ 76 అనేది 4తో భాగించబడుతుందో చూడండి, 4 1 4 3 6 4 9 36, శేషమైంది 0. కాబట్టి 1976 సంవత్సరం ఏ సంవత్సరం అవుతుంది, లీపు సంవత్సరం అవుతుంది. అట్లాగే 1984 సంవత్సరం, 84 4తో భాగించబడుతుంది కదా. సో 4 చేత భాగించబడేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఏ సంవత్సరాలు అవుతాయి, లీపు సంవత్సరాలు అవుతాయి. అయితే లీపు శతాబ్దము అంటే యాక్చువల్గా శతాబ్దాలు అంటే అర్థం ఏంటి, శతాబ్దము అంటే అర్థం ఏంటంటే చివర 2 సున్నాలు కలిగిన 100, 200, 300, 400 సో ఆన్, ఈ చివర 2 సున్నాలు కలిగినటువంటివన్నీ శతాబ్దాలు. కానీ శతాబ్దాల విషయానికి వస్తే ఏ సంఖ్య అయితే చివర 2 సున్నాలు కలిగి ఉంటుందో ఆ సంఖ్య ఎప్పుడు కూడా 4 చేత భాగించబడుతుంది. ఆ సంఖ్య ఎల్లప్పుడూ 4 చేత భాగించబడుతుంది. అయితే ఈ లీపు శతాబ్దాల విషయంలో అది దేంతో భాగించబడాలి, ఆ సంవత్సరం అనేది, శతాబ్దం అనేది 400 చేత భాగించబడాలి. శతాబ్దం అనేది భాగించబడాలి. ఇదెంత భాగించబడాలి, 400 చేత భాగించబడాలి. సంవత్సరాలన్నీ 4తో భాగించబడితే శతాబ్దాలు మాత్రమే 400 చేత భాగించబడాలి. అప్పుడు లీపు శతాబ్దాలు ఏమవుతాయంటే, లీపు శతాబ్దాలు ఎంత అవుతాయి అంటే 400, 800, 1200, 1600, 2000 సో ఆన్, 2400 ఇవన్నీ కూడా ఏ శతాబ్దాలు అవుతాయి, లీపు శతాబ్దాలు. సంవత్సరాల వరకు మాత్రమే 4తో భాగించబడాలి. శతాబ్దాల విషయంలో అయితే 400 చేత భాగించబడాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతా అంటే సమాన క్యాలెండర్ కలిగిన నెలలేవి అంటాడు. చూడండి, సమాన క్యాలెండర్ కలిగిన నెలలేవి, సమాన క్యాలెండర్ కలిగిన నెలలు ఏవి అంటారు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ కింది వానిలో ఏ ఏ నెలలు సమాన క్యాలెండర్ కలిగి ఉన్నాయి అని క్వశ్చన్ అడుగుతుంది. మనకు 12 నెలలు రాసుకున్నాం అనుకోండి, చూడండి 12 నెలలు అవుతాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్,
డిసెంబర్. ఇవి సమాన నెలలు కలిగిన క్యాలెండర్లు ఏవి అంటారు. సో విచ్ మంత్స్ హ్యావింగ్ ద సేమ్ క్యాలెండర్స్ అంటారు. ఏమవుతాయి సమాన నెలలు? చూడండి, ఒక కోడ్ రాసుకుందాం ఇక్కడ. 144025036 ఇది ఏమవుతాయంటే అందరూ రాసుకునేటువంటి మంత్ కోడేనండి. మంత్ కోడ్ ఏమవుతుంది? 144025036 అవుతుంది. ఇందులో ఫిబ్రవరి మంత్ను మాత్రం రౌండ్ ఆఫ్ చేయండి. ఎందుకు? ఫిబ్రవరి వచ్చేసి తేడాసింగ్. తేడాసింగ్ అంటే మీ సాధారణ సంవత్సరంలో 25 రోజులు ఉంటాయి, లీప్ సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. సో ఇక్కడ తేడాసింగ్ కనపడతాడు. రిమైనింగ్ అంతా చెక్ చేయండి. జనవరి నెల 1, అక్టోబర్ నెల 1, 2 కోడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుంది అప్పుడు? జనవరి నెల క్యాలెండరు, అక్టోబర్ నెల క్యాలెండర్ ఈక్వల్గా ఉంటాయి. ఏ నెల క్యాలెండర్స్ ఉంటాయి? జనవరి నెల క్యాలెండర్, అక్టోబర్ క్యాలెండర్ ఈక్వల్. నెక్స్ట్ మార్చి 4 ఉంది, నవంబర్ 4. కాబట్టి మార్చి నెల క్యాలెండర్, నవంబర్ నెల క్యాలెండర్ ఈక్వల్. నెక్స్ట్ మే ఎక్కడా లేదు, ఏప్రిల్ 0 ఉంది, ఏప్రిల్ తర్వాత జూలై 0 ఉంది. కాబట్టి ఏప్రిల్ నెల క్యాలెండర్, జూలై నెల క్యాలెండర్ ఈక్వల్. మే లేదు, జూన్ లేదు, జూలై అయిపోయింది, సెప్టెంబరు, డిసెంబర్. సో సెప్టెంబర్ మంత్ నెల, డిసెంబర్ మంత్ క్యాలెండర్ ఈక్వల్. ఇక డేస్ ఈక్వల్ కాలేకపోవచ్చు అండి. డేస్ ఈక్వల్ కాకపోయినా ఇందులో 30 తారీఖు ఏముంటుందో జనవరి 30 ఏమవుతుందో అక్టోబర్ 35 అవుతుంది. మార్చి 1 ఏమవుతుందో నవంబర్ 1 అవుతుంది. మార్చి 25 ఏమవుతుందో నవంబర్ 25 అవుతుంది. అంటే టిల్ లాస్ట్ డేట్ వరకు ఏ మంత్లో ఉన్న లాస్ట్ డేట్ ఆ మంత్లో కూడా ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఇది ఈక్వల్ మంత్స్ అంటే ఈక్వల్ క్యాలెండర్ కలిగినటువంటి నెలలు. ఇంకా ఈక్వల్ డేస్ కలిగిన నెలలు, సమాన రోజులు కలిగిన నెలలు, సమాన రోజులు కలిగిన నెలలు, సమాన రోజులు కలిగిన నెలలు. ఏ ఏ నెలలు సమానంగా ఉన్నాయి అని అర్థం. సో చూడండి, ఇక్కడ మనకేమవుతుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ మంత్లో ఏ ఏ మంత్స్ క్యాలెండర్ ఈక్వల్గా ఉన్నాయి మళ్ళీ లెక్కేసుకోండి. జనవరి ఎంత? 31. అంటే పైన ఉంటే 31, పైన ఉంటే 31, గుంత ఉంటే 30. జనవరి నెల 31, పైన 31, గుంత 30. అంటే ఫిబ్రవరి ఎంత అవుతుంది? 28 లేదా 29. ఎందుకు 29? లీప్ సంవత్సరం అయితే 29, సాధారణ సంవత్సరం అయితే 28. ఫిబ్రవరి అయిపోయింది. మార్చి 31, ఏప్రిల్ 30, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఇక్కడ గమనించినప్పుడు మీకు అర్థమై ఉన్నదా లేదా విషయం అనేది? ఏ ఏ నెలలు సమానమైనటువంటి రోజులు కలిగి ఉన్నవి. సో చూడండి, జనవరి 31, మార్చి 31, జనవరి, మార్చి, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. ఇవన్నీ ఏమవుతాయి? సమాన నెలలు కలిగినటువంటి క్యాలెండర్. ఇవేమవుతాయి? సమాన క్యాలెండర్ కలిగినటువంటి నెలలు. ఈ రెండు కన్ఫ్యూజ్ కావద్దు, క్వశ్చను రెండో కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు నెక్స్ట్ వన్ ఏమవుతుందంటే, ఇప్పుడు వాడిన సంవత్సరము ఎన్ని సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది అంట. ఇప్పుడు వాడిన సంవత్సరము ఎన్ని సంవత్సరాలు అంటే ఇంతవరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాడినటువంటి నెలలు ఎన్ని నెలలకు అంటే ఏ నెల రిపీట్ అవుతుందో కనుక్కున్నాం. కానీ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటంటే, ఇప్పుడు వాడినటువంటి క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడెప్పుడు వాడచ్చు. సో దీన్ని ఏమంటారు? రిపీటెడ్ క్యాలెండర్ అంటారు. రిపీటెడ్ క్యాలెండర్.
చూడండి, అంటే రీయూజ్డ్ క్యాలెండర్ ఆ రిపీటెడ్ క్యాలెండర్, రీయూజ్ క్యాలెండర్ ఆ రిపీటెడ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు పునరావృతం చేసుకోవచ్చు. రీయూజ్ క్యాలెండర్ ఆ రిపీటెడ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు వాడినటువంటి క్యాలెండర్ని మళ్ళీ ఎప్పుడు పునరావృతం చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అని అర్థం. సో సేమ్ టు సేమ్ ఏమవుతుందంటే ఇచ్చిన సంవత్సరాన్ని ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చిన సంవత్సరమును 4తో భాగించాలి. ఇచ్చిన సంవత్సరం ఏంటంటే 4తో భాగించవలెను. శేషములు ఏమొస్తాయండి, 0, 1, 2, 3 వస్తాయి. 0, 1, 2, 3 వస్తాయి. దీని ఆధారంగానే మన రిపీటెడ్ క్యాలెండర్ గుర్తించవచ్చు. శేషాల ఆధారంగా రిపీటెడ్ క్యాలెండర్ను గుర్తించవచ్చు. శేషము 0 వచ్చాదనుకోండి, శేషాలు ఏమొస్తాయి మనకు 0, 1, 2, 3. శేషం ఏమవుతుంది 0, 1, 2, 3. ఎన్ని సంవత్సరాల తరువాత, ఎన్ని సంవత్సరాల తరువాత, ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల క్రితం. శేషం 0 వస్తుంది. ఏ సంవత్సరం అవుతుంది, లీపు సంవత్సరం. 28 సంవత్సరాల తర్వాత లీపు సంవత్సర క్యాలెండర్ సేమ్ టు సేమ్ ఉంటుంది. అట్లాగే శేషం 1 వస్తుంది అనుకోండి, 6 సంవత్సరాల తర్వాత. శేషం 2 వస్తే 11 సంవత్సరాల తర్వాత. శేషం 3 వచ్చినా 11 సంవత్సరాల తర్వాత, 11 సంవత్సరాల తర్వాత. అట్లాగే క్రితం అంటే కూడా -28 ఇయర్స్, -6 ఇయర్స్, -11 ఇయర్స్, -11 ఇయర్స్. సో ఇది మంచి గుర్తు పెట్టుకుంటే మనకు ఈజీగా ఒక బిట్టు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాడినటువంటి క్యాలెండర్ తిరిగి ఎప్పుడు రీయూజ్ అవుతుంది, సేమ్ టు సేమ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో మనము మామూలుగా అయితే సాధారణంగా నెలలు రోజులు వేసుకొని వెళ్తాం. అది వేసుకోవడం వలన మనకు చాలా ఇబ్బంది పడుతుంది. అయితే ఇలా కాకుండా ఇచ్చిన సంవత్సరాన్ని 4తో భాగించుకోవడం వలన వచ్చిన శేషాల ఆధారంగా చేసుకొని మనం దాన్ని గుర్తు పెట్టుకోగలము. 2024 సంవత్సరం క్యాలెండర్ మరి ఏ సంవత్సరంలో యూజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి, 2014 సంవత్సరం క్యాలెండర్. 2014 సంవత్సరం క్యాలెండర్ ఎప్పుడు రీయూజ్ చేసుకోవచ్చు అంటే 2014లో చివరి 2 నంబర్లు 4తో భాగించాలి. అప్పుడేమవుతుంది, 4 3 ఎంత 12, శేషం ఎంత 2, శేషం ఎంత 2, 4 3 12, శేషం 2. శేషం 2 వస్తే మన టేబుల్ ప్రకారం ఎంత కలపాలి, 11 సంవత్సరాలు కలపాలి. కాబట్టి అప్పుడేమవుతుంది, 2014 + 11 ఎంత అవుతుంది, 2025 సంవత్సరం. అంటే దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, మళ్ళీ 2025వ సంవత్సరంలో రీయూజ్ చేయవచ్చు. ఇంకో క్వశ్చన్ గమనించండి, సేమ్ టైప్ క్వశ్చనే. 1976వ సంవత్సరం క్యాలెండర్ ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఉపయోగించుకోవచ్చు, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఉపయోగించుకోవచ్చు. ఏ సంవత్సరం క్యాలెండర్, 1976 సంవత్సరం క్యాలెండర్. మరలా ఎన్ని సంవత్సరాలతో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే 1976 ఏ సంవత్సరం అని ఇవ్వండి, మరలా ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు 76ను దేంతో భాగించాలి, 4తో భాగించండి. 4 1 4, 3 6, 4 9 ఎంత అవుతుంది 36. శేషం ఎంత 0. సో శేషం 0 కాబట్టి ఈ సంవత్సరం ఏమవుతుంది, లీప్ సంవత్సరం అవుతుంది. ఏ సంవత్సరం అవుతుంది, లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరం కాబట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత, ఏ సంవత్సరం అని ఇవ్వలేదు, ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది, +28 సంవత్సరాల తర్వాత. ఎన్ని సంవత్సరాలతో యూజ్ చేసుకోవచ్చు, 28 సంవత్సరాల తర్వాత మరి అదే క్యాలెండర్ యూజ్ చేసుకోవచ్చు.
ఎందుకంటే ఏ సంవత్సరం అవుతుంది? లీప్ సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 2014 సంవత్సరం క్యాలెండర్ క్రితట ఏ సంవత్సరంలో ఉపయోగించారు? క్రితట ఏ సంవత్సరంలో ఉపయోగించారు? క్వశ్చన్ బాగా గమనించండి. 2014 సంవత్సరం క్యాలెండర్ క్రితట ఏ సంవత్సరంలో ఉపయోగించారంటే 2014 సంవత్సరం క్యాలెండర్ క్రిందట దానికంటే ముందర ఏ సంవత్సరంలో ఉపయోగించారు? మనం ఏదైనప్పటికీ ఆ యొక్క ఇచ్చిన సంవత్సరాన్ని దేంతో భాగించాలి? 4తో భాగించాలి. 4తో భాగించి శేషం ఆధారంగా లెక్కించాలి. సో 2014ను 4తో భాగిస్తే చివరి నంబర్ 14 భాగించండి. ఏమవుతుంది? అప్పుడు 4 ముళ్ళ 12, శేషం ఎంత? 2. శేషం 2 వస్తే ఏం చేయాలమ్మా? 11 సంవత్సరాలు తీసేయాలి. ఎందుకంటే క్రితట అన్నాడు కాబట్టి. శేషం 2 వస్తే ఏం తీసేయాలి? 11 సంవత్సరాలు తీసేయాలి. ముందర అంటే 11 సంవత్సరాలు కూడాలి. అంటే అప్పుడు ఎంత అవుతుంది? 2014 సంవత్సరం క్యాలెండర్లో 11 తీసేస్తే 2003 సంవత్సరంలో ఆ క్యాలెండర్ని సేమ్ టు సేమ్ రీయూజ్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? రీయూజ్ చేయొచ్చు. సో ఎప్పుడు రీయూజ్ చేస్తాము అనే అంశం మీద మనకు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమిటంటే తేదీ ఇచ్చి తేదీ నెల సంవత్సరం ఇచ్చి అది ఏ రోజో కనుగొనడము. ఏ రోజో కనుగొనాలి. తేదీ సంవత్సరం రోజు ఇచ్చి ఏ రోజో కనుగొనాలి. ఇక్కడ నుంచి అంశం ఇవ్వడానికి ఎక్కువగా మనకు అవకాశం ఉంటుంది. ఇందులో గమనిస్తే మనం ఇంతకుముందు చెప్పిన కోడ్స్ ఏనండి. ఏ కోడ్స్? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, నెక్స్ట్ ఏమవుతుంది? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ కోడ్స్ ఏమవుతాయి గమనించండి. 14025036 ఇవి కోడ్స్. సేమ్ కోడ్స్ ఉంది. ఈక్వల్ నెలలు కలిగినటువంటి ఈక్వల్ క్యాలెండర్ కలిగిన నెలలు అనే అంశంలో మేము ఏమైతే ఉపయోగిస్తున్నామో సేమ్ కోడ్సే. తర్వాత శతాబ్దం కోడ్ గుర్తుపెట్టుకోవాలి. శతాబ్దం కోడ్ ఏమవుతుందంటే 1900 to 99 వరకు 0 వేసుకోవాలి. 2000 to 99 వరకు 6 వేసుకోవాలి. 06 అనే పదం గుర్తుపెట్టుకుని చాలు. ఎక్కువగా మనకు 1900 నుంచి 2000 లోపల ఉంటుంది కాబట్టి క్వశ్చన్ 1900 to 99 0 అవుతుంది. 2000 to 99 అవుతుంది 6 అవుతుంది. నెక్స్ట్ వారం యొక్క కోడ్. వారం ఎక్కడ కోడ్ అవుతుంది? దేంతో తీసుకోవాలి? ఇక్కడ మనము శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, గురువారం, శుక్రవారం. శనివారం 0, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6. ఇది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. శనివారం నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మనకు ఒక ఫార్ములా అవుతుందండి. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనం ఈ లెక్కలు ఈజీగా చేయవచ్చు. ఆ ఫార్ములా ఏమవుతుందో చూడండి. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఇచ్చినటువంటి తేదీ ప్లస్ నెల కోడ్, ఏ నెల ఉందో ఆ నెల కోడ్ వేయాలి, ప్లస్ సంవత్సరం చివరి 2 సంఖ్యలు, సంవత్సరం చివర 2 సంఖ్యలు ప్లస్ లీపు సంవత్సరాల సంఖ్య ప్లస్ శతాబ్దం కోడ్
శతాబ్దం కోడ్ బై 7. ఈ రకమైనటువంటి ఒక ఫార్ములా ఉపయోగించుకోవాలి, షార్ట్ కట్ ఫార్ములా. తేదీ ప్లస్ నెల కోడ్ ప్లస్ సంవత్సరం చివర 2 సంఖ్యలు ప్లస్ రీపు సంవత్సరాలు ప్లస్ శతాబ్దం కోడ్. ఈ విధంగా ఉపయోగించుకుంటే మనకు ఆ లెక్క కంప్లీట్ కావడానికి అవకాశం, కంప్లీట్ చేయొచ్చు. క్వశ్చన్ ఎట్లా అడుగుతారు చూడండి. క్వశ్చన్ ఫస్ట్ వన్, 15 ఆగస్ట్ 1947 ఏ రోజు అగును అంటాడు. ఏ రోజు అగును? 15 ఆగస్టు 1947 ఏ రోజు అగును అన్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలి? తేదీ ఏమవుతుంది? 15. ఆగస్టు నెల కోడ్ చూడండి. ఆగస్టు నెల కోడ్ ఎంత ఉంది మనకు? 3. ఆగస్టు నెల కోడ్ వచ్చేసి 3. చివరి 2 సంఖ్యలు 47 ప్లస్ లీపు సంవత్సరాల సంఖ్య. లీపు సంవత్సరాల సంఖ్యను కనుక్కోవాలంటే 47ను దేంతో భాగించాలి? 4తో భాగించాలి. 40 దేంతో భాగించాలి? 4తో భాగించాలి. 4 1 4 0 7 4 1 4 3. ఇక్కడ ఏం చేసుకోవాలి? భాగఫలాన్ని టేకప్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ లీప్ సంవత్సరాల సంఖ్యకు ఏం టేకప్ చేసుకోవాలి? భాగఫలం. భాగఫలం ఎంత ఉందో దాన్ని టేకప్ చేసుకోండి. భాగఫలం ఎంత ఉంది? 11 ప్లస్ శతాబ్దం కోడ్. ఇది ఏ సంవత్సరంలో ఉంది? 19th ఇయర్లో ఉంది. సో 19th ఇయర్ యొక్క కోడ్ ఎంత అవుతుంది? 0/7. 19th ఇయర్ కోడ్ ఎంత? 0/7. సో 15 3 18, 18 1 47, 55 65, 65 1 76/7. 76ను ఈ డేట్తో భాగిద్దాము. 7 10 70. శేషం ఎంత? 6. శేషం 6 ఏం చూపిస్తుంది? శేషం 6 మనకు శుక్రవారము. కాబట్టి ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము. అంటే మనకు 15 ఆగస్టు 1947 అనేది ఏ వారం అవుతుంది? శుక్రవారం అవుతుంది. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ చూడండి. ఇంకొకటి 18 మే 2025 సంవత్సరం 2025 సంవత్సరం ఏ రోజు అగును? ఏ రోజు అగును? 18 మే 2025 సంవత్సరం ఏ రోజు అగును? సో దీని ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? మనకు షార్ట్ కట్ ప్రకారము మనకు ఫార్ములా క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫార్ములా ప్రకారం ఏం రాసుకోవాలి? ఫస్ట్ తేదీ రాసుకోవాలి, తర్వాత మంత్ కోడ్ రాసుకోవాలి, తర్వాత శతాబ్దం కోడ్ రాసుకోవాలి, తర్వాత నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ బై 7. సో ఫస్ట్ తేదీ ఎంత అవుతుంది? 18 మే. మే మంత్ కోడ్ చూడండి. ఇక్కడ మే ఏ జనవరి చెప్పాలి ఇప్పుడు? మే ఎంత ఉంది? 2. మే కోడ్ ఎంత అవుతుంది? 2. చివరి 2 సంఖ్యలు ఎంత అవుతుంది? 25. చివరి 2 సంఖ్యలు ఎంత? 25. 25 4తో భాగించేద్దాం. 4తో భాగిస్తే ఎంత అవుతుంది? 4 6 ఎంత అవుతుంది? 24. సో శేషం ఎంత అవుతుంది? 1. కానీ శేషంతో పని లేదు. దేంతో పని? ఓన్లీ భాగఫలానితో పని. అంటే 4తో 25ను భాగిస్తే భాగఫలం ఎంత వచ్చింది? 6. ఇది నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. 2000 సంవత్సరం కోడ్ ఎంత అవుతుంది? 6/7. సో ఏమవుతుంది చూడండి. ఇక్కడ డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ లాస్ట్ 2 డిజిట్ ఆఫ్ ఇయర్ ప్లస్ నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7. ఇది గుర్తుపెట్టుకుంటే ఈ లెక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు ఎంత అవుతుంది? 18 20 45 56 57/7. 57ను 7తో భాగిస్తే 7 8 ఎంత అవుతుంది? 56. శేషం 1. శేషం 1 అంటే ఏ వారం అవుతుంది? ఆదివారము. శేషం 1 ఏ వారము? ఆదివారము. శనివారం 0, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4, గురువారం 5, శుక్రవారం 6. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని పరిగణలో తీసుకోవాలి. ఇక్కడ లీప్ సంవత్సరాలు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. లీప్ సంవత్సరం వచ్చినప్పుడు జనవరి నెల ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరిలో ఏ రోజు అడిగినా ఒక రోజు వెనక్కి తీసుకోవాలి.
ఒకరోజు వెనుకకు తీసుకోవాలి, వెనుకకు తీసుకోవాలి. సో చూడండి, ఇక్కడ లీపు సంవత్సరంలో జనవరి నెల ఫిబ్రవరి నెలలో ఏ రోజు అడిగినా, అంటే జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే, అది కూడా లీపు సంవత్సరంలోనే ఏ రోజు అడిగినా ఒకరోజు ఏం చేయాలి, వెనక్కి తీసుకోవాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఒకరోజు వెనక్కి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ 15 ఫిబ్రవరి 2000 సంవత్సరం ఏ రోజు అగును అని అనుకోండి, ఏ రోజు అగును అన్నాడు. 15 ఫిబ్రవరి 2000 సంవత్సరం ఏ రోజు అగును. ఇప్పుడు మనం గమనించండి, 2000 సంవత్సరం ఏ సంవత్సరం అవుతుంది, లీప్ సంవత్సరం, అంటే లీప్ శతాబ్దం. శతాబ్దాలను దేంతో భాగించబడాలి, 400తో భాగించబడాలి. కాబట్టి అది ఏ శతాబ్దం అవుతుంది, లీప్ శతాబ్దం అవుతుంది. మనకిచ్చిన దాని ప్రకారం మొదటిగా ఏం రాసుకోవాలి, తేదీ 15, ఫిబ్రవరి మంత్ కోడ్ 4, ఎందుకు 144 కాబట్టి 4 అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2 zeros, 0 4తో భాగిస్తే కూడా ఏమొస్తుంది 0. 2000 సంవత్సరం కూడా ఎంత, 6/7. సంవత్సరాలలో 2 సున్నాలు ఉంటే ఖచ్చితంగా 2 సున్నాలే వేసుకోవాలి కోడ్ బై. సో అప్పుడు ఎంత అవుతుంది, 15 4 19, ఒక 6 ఎంత 25. 25 దేంతో భాగించాలి, 7తో. సో 25ని 7తో భాగిస్తే ఏమవుతుంది, 7 3 21 4. సో శేషం 4. శేషం 4 అంటే ఏం తీసుకోవాలి, 1 తగ్గిస్తే ఎంత వస్తుంది 3. 1 తగ్గించాలి, ఒకరోజు వెనక్కి రావాలి. 4 ప్రకారం అయితే శనివారం 0, ఆదివారం 1, సోమవారం 2, మంగళవారం 3, బుధవారం 4. అంటే శేషం 4 కాబట్టి ఏ వారం వస్తుంది, యాక్చువల్గా అది మనకు బుధవారం వస్తుంది. కానీ ఒకరోజు వెనక్కి పోవాలి అంటే ఏ వారం వస్తుంది, అది మంగళవారం వస్తుంది. అర్థమవుతుంది. అంటే లీపు సంవత్సరాలలో జనవరి ఫిబ్రవరి నెలలో మాత్రమే ఒక రోజు వెనక్కి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజు గురువారం అయితే 114 రోజుల తర్వాత 114 రోజుల తరువాత ఏ వారమగును, 114 రోజుల తర్వాత ఏ వారమగును. ఈరోజు గురువారం అయితే 114 రోజుల తర్వాత ఏ వారమగును. ఈరోజు గురువారం, టుడే ఈజ్ థర్స్డే, వాట్ విల్ బి డే ఆఫ్టర్ 114 days. అప్పుడు ఏం చేయాలి, మనము 114 కూడా దేంతో భాగించాలి, 4తో 7తో. 7 1 7, 4 4, 7 6 ఎంత 42, 2 శేషం. అంటే అక్కడ ఏమవుతుంది, 16 గురువారాలు వచ్చి 2 రోజులు ఎక్స్ట్రా, 2వ రోజు తీసుకోవాలి. 16 రోజులు ఎక్స్ట్రా అంటే 16 గురువారాలు అయిపోయినాయి. 16 ఏళ్ళ 112, సో 16 ఏళ్ళు వచ్చేస్తుంది. కాబట్టి 8 రోజులు ఎక్స్ట్రా వస్తుంది, 2 రోజులు. అంటే అప్పుడు ఎంత వస్తుంది, గురువారం ప్లస్ సెకండ్ డే, గురువారం ప్లస్ డే, శుక్ర శని. కాబట్టి ఏ రోజు అవుతుంది, అది శనివారం అవుతుంది. శనివారం అవుతుంది. అంటే 114 రోజుల తర్వాత ఏ వారం అవుతుందంటే శనివారం అవుతుంది. అట్లాగే క్రితట ఇచ్చా అనుకోండి, ఈరోజు శుక్రవారము 74 రోజుల క్రితం 74 రోజుల క్రితం ఏ వారమగును. 74 రోజుల క్రితం ఏ వారమగును అన్నాడు. ఈరోజు శుక్రవారము 74 రోజుల క్రితట ఏ వారం అంటే ఎన్నికి పోవాలి. సో అప్పుడు ఎంత అవుతుంది, 74కు 7తో భాగించండి. 7 10 ఎంత అవుతుంది, 70. శేషం ఎంత 4. అంటే 4 రోజులు ఏం పోవాలి, వెనుకకు రావాలి. వెనుకకు రావాలి అంటే అప్పుడేమవుతుంది, ఇక్కడ శుక్రవారం కదా, శుక్రవారం నుంచి ఎన్నికి గుర్తుపెట్టుకోండి. ఆదివారం, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. మనకిచ్చిన వారం ఏంటి, శుక్రవారం ఇచ్చాడు. శుక్రవారం నుంచి 4వ రోజు వెనక్కి అంటే 1 2 3 4. సో 4వ రోజు ఏం వారం అవుతుంది, సోమవారము.
సో ఇలాంటి క్యాలెండర్ లెక్కలు మనం బాగా చేసుకుంటే ఒక లెక్క రావడానికి చాలా చాలా అవకాశము ఉంటుంది.